తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని బోయిన్పల్లి మండల కేంద్రంలో ఐకేపీ, వివోఏల జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ, సెర్ఫ్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తుండడం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వివోఏల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీస వేతనం 20,000 ఇవ్వాలని, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 58 జీవోను సవరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఐకేపీ, వివోఏలు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, అయినా మాకు ఎలాంటి సాలరీలు అనేటివి లేవు. 5,000 వేతనం కోసం చేస్తున్నాం. 5,000 వేతనం వల్ల మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. పిల్లల్ని కానీ మామూలను కానీ ఉండడం వల్ల మాకు కనీస వేతనం 20,000 రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు సానుకూలంగా స్పందించి మా కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాము. సెర్ఫ్ ఉద్యోగులను గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు అన్నిట్లలో మేము ప్రతి పనికి మేమే ఉంటాం, కానీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని మాకు కొంచెం సానుకూలంగా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం చెల్లించాలని కోరుకుంటున్నాం. 18 నుండి ఇవాళ వరకు 5 రోజుల సమ్మె కొనసాగిస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే ఉద్యోగ భద్రత కల్పించాలి, మమ్మల్ని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆన్లైన్ డేటా చాలా విధాలుగా మేము 10th వరకు చదువుకున్నాము. ఆన్లైన్ డేటా అనుకూలంగా పెంచి మమ్మల్ని చేయమని బాగా ఇబ్బంది పెడుతుండ్రు. మేము చేసే పనులేమిటి, మేము చేయకూడని పనులేంటి కూడా మాకు చెప్పాలి. ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఆన్లైన్ డేటా తక్కువ చేయాలని, తర్వాత గవర్నమెంట్ మాకు ఎంత ఇవ్వాలి, 20,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దాన్ని సానుకూలంగా చేసుకొని మాకు గౌరవ వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము.